ఇటువంటి బలమైన ఆహారం మనం వారానికి ఒకసారైనా తినాలండి. చూడండి మీరు ఈ రాగి ఈ ముద్దలో ఇలా పైన గుంట చేసి మీరు ఇలా నెయ్యి పోయండి. నెయ్యి పోసి ఇలా పప్పు వేసుకుని తినండి. అసలు టేస్ట్ అదిరిపోతుందండి. అండి ఈ రాగి ముద్ద ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఈ రాగి ముద్ద చేసుకోవడానికి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను అండి. ఇవి స్టోర్ బియ్యం అయితేనే మనకి బాగా వస్తుంది ఈ రాగి ముద్ద అనేది. ఈ సోనా మసూరి కానీ బాస్మతి రైస్ కానీ వీటికంటే కూడా ఇవి అయితేనే స్టోర్ బియ్యం అయితేనే బాగుంటుంది మనకి. ఇవి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. స్టోర్ బియ్యం కదా, అందుకని మనం శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసేసుకుని దీంట్లో మనం ఒక 4 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. ఇలా 4 గ్లాసులు నీళ్ళు పోసుకుని మనం ఉడకబెట్టేసుకుందాం. మీరు విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు, కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు. విడిగా ఉడకబెట్టుకునేటట్టయితే కొంచెం పెద్ద గిన్నెలో, మందంగా ఉన్న గిన్నెలో 10 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అప్పుడు 10 గ్లాసులు నీళ్ళు పోసుకుని మనం ఉడకబెట్టుకోవాలి. ఇట్లా కుక్కర్లో ఉడకబెట్టుకునేటట్టయితే 4 గ్లాసులు పోసుకోండి. ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత అప్పుడు కుక్కర్లో పెట్టుకుందాము. ఇదిగోండి, అరగంట అయిపోయింది, బాగా నానిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని కుక్కర్లో పెట్టేసుకుందాం. దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, రైస్ చూసారా, బాగా ఉడికిపోయింది, బాగా మెత్తగా అయిపోయింది, గుజ్జులాగా. చూడండి ఇంత మెత్తగా అయిపోయింది. మనకి ఇలాగే ఉండాలి, మెత్తగా. దీన్ని ఇప్పుడు మనం రాగి ముద్ద చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి, అదే మందంగా ఉన్న గిన్నె అయినా పెట్టుకోండి. ఇందులో ఈ రైస్ వేసేద్దాం. నేను ఇందులో సగమే వేస్తున్నానండి రైస్. చూసారా, సగమే వేసాను. ఇప్పుడు ఇందులో మనం 3 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. ఇందులో టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక బౌల్లో 1 స్పూన్ రాగి పిండి వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఇలా కలుపుకోండి, ఉండలు లేకుండా. ఇది ఇందులో పోసేయండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నీళ్లు తెరులుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా నీళ్లు చూసారా ఉడుకుతున్నాయి. ఉడుకుతున్నప్పుడు మనం ఈ రాగి పిండి 1 గ్లాస్ తీసుకోండి. మనం రైస్ ఇందులో 1 గ్లాసే సగమే వేసుకున్నాం కదా, అందుకని 1 గ్లాసే వేసుకుందాం. ఇలా పైన చల్లండి, లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. పెట్టేసి ఇలా పైన చల్లండి. చల్లేసేసి మూత పెట్టేయండి. అది మగ్గనియండి. ఆ నీళ్ళలో వేడికి మగ్గుతుంది అనమాట. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మర్చిపోకుండా. చూసారా, అట్లా ఉడుకుతూ ఉంటుంది. ఇట్లా మగ్గేటప్పుడు ఇలా కదిలించండి కొంచెం. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయండి. ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల నోట్లో వేసుకోగానే కరిగిపోవటమే కాకుండా కరిగిపోతున్నట్టు ఉంటుంది. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది బాగా మగ్గిపోయింది కదా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు ఆగానే ఇలా దీన్ని తీసేసుకుని ఈ ముద్దని ఒక ప్లేట్లో పెట్టుకోండి. కొంచెం వేడిగానే ఉంది చూసారా. దీన్ని ఇప్పుడు మనం చెయ్యి తడి చేసుకుంటూ కానీ నెయ్యి అయినా రాసుకుని వీటిని ముద్దలుగా చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి రాసుకున్నామండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకొని అప్పుడు ఇలా చేసుకోండి. ఇంతేనండి, రాగి ముద్ద చేయటం అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చూడండి మీరు ఈ రాగి ఈ ముద్దలో ఇలా పైన గుంట చేసి మీరు ఇలా నెయ్యి పోయండి. నెయ్యి పోసి
ఇలా పప్పు వేసుకుని తినండి, అసలు టేస్ట్ అదిరిపోతుందండి. అసలు చాలా చాలా బాగుంటుంది. ఇలా పప్పు కూరే కాకుండా సాంబార్ కానీ పులుసు కూరలు కానీ, నేను ఈరోజు టమోటా కర్రీ పప్పు చేశాను. ఈ టమోటా కర్రీ కానీ రోటి పచ్చళ్ళు కానీ అసలు చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ నెయ్యి వేసాం కదా మనం. ఇందులో ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొరుక్కుని తింటుంటే అసలు టేస్ట్ సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అదిరిపోయిందండి ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి. అసలు చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా చేసుకోండి.